హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో పూర్వకాలంలో చేసుకునే లక్ష్మీ చారు ఇన్స్టెంట్గా ఇప్పటి రోజుల్లో మనం ఎలా చేసుకోవాలో సేమ్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఇలా అన్నం ఉడికించుకుంటాం కదండి. మనం అన్నం వార్చుకునేటప్పుడు మిగిలిన గంజి ఉంటుంది కదా, వార్చిన గంజి, ఆ గంజిని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఒక పాత్రని తీసుకుని ఇలా మట్టి కుండలో చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా మట్టి కుండను తీసుకుని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ పోపు దినుసులు వేసుకుని అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది మనకి ఈ చారు చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 ఉల్లిపాయలని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు, అలాగే మన దగ్గర ఉన్న కాయగూరలు ఉంటాయి కదండి, అందులో మనం మెయిన్గా మనకి ఈ చారులోకి వంకాయలు, అలాగే బెండకాయలు, పచ్చిమిర్చి మెయిన్గా కావాలండి. ఈ మూడింటితోనే ఈ లక్ష్మీ చారు అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇలా ముక్కలు వేసేసుకున్న తర్వాత నేను ఒక గుప్పెడు తోటకూర కూడా వేసి అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయాలండి. ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత మనం అన్నం వార్చిన గంజి ఉంటుంది కదండి, ఇందాక మనం అన్నం తీసేగా వచ్చిన గంజి, ఇప్పుడు మనం ఈ మూత తీసి ఈ మగ్గిన కాయగూర ముక్కల్లో మనం గంజి పోసేసుకుందామండి. తర్వాత దీనిలోకి పసుపు, అలాగే కొద్దిగా కారం అండి. మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ కారం అయితే మనకి ఈ రెసిపీలోకి సరిపోతుంది. ఒక్కసారి కలిపేయాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇది మరుగుతూ ఉండగా 1 స్పూన్ శనగపిండి తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా మరుగుతూ ఉండగా చారులో మనం ఈ శనగపిండి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. శనగపిండి వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి కాయగూర ముక్కలన్నీ కూడా మనం మగ్గేంత వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఇదివరకటి రోజుల్లో ఇలా అన్నం వార్చిన గంజి, బియ్యం కడిగిన నీళ్లు ఈ రెండు కలుపుకుంటూ మనం కలికుండ అనేది పెట్టుకునేవారండి. ఇప్పుడు అవి ఏమీ లేవు కాబట్టి మనకి ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా ఒక్కసారి చేసి చూడండి. సేమ్ మీకు అదే టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇలా ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మనం దీనిలోకి చివరిగా ఒక సీక్రెట్ రెసిపీ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి దీనిలోకి ఆ లక్ష్మీ చారు టేస్టీ అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత దీనిలోకి నిమ్మ ఉప్పు అండి, ఇది మనకి స్టోర్స్లో దొరుకుతుంది. ఈ నిమ్మ ఉప్పు ఒక అర టీ స్పూన్ వేసుకుంటే మనకి సేమ్ లక్ష్మీ చారు టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.